బస్ స్టాండ్ కు ల్యాండ్ అలాట్మెంట్, దానికి ఆల్టర్నేట్ ల్యాండ్ ఇవ్వండి అని చెప్తున్నాం. లెటర్ కూడా వచ్చేసింది. రేపు మాకు అది కూడా క్లియర్ అవుతాను. ల్యాండ్ కూడా ఇస్తున్నాం. బస్ స్టాండ్ కూడా పోతాను. ఏమైనా ఎలక్షన్ దాంట్లో పెట్టినాం. ఇది లేదే. ఇవాళ కాజీపేటలో మీకు ఇన్నేళ్లకెళ్ళి ఉన్నా చూడండి, సోమిని రోడ్డు వేసుకొని సెపరేటింగ్ చేస్తున్నాం. కాజీపేట వచ్చిన ఫండ్లలో నా దానికి 50% ఎక్కువ కాజీపేటకి కేటాయిస్తున్నాం. జిల్లా కేటాయిస్తున్నాం. ఎన్నో రాష్ట్రంలో ఎక్కడ తీరని నిధులు వరంగల్ జిల్లాకు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ మీటింగ్ సభ పెట్టి ఇన్ని ఇచ్చిండే. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కట్టే మొదలు పెడితే ఎయిర్పోర్ట్, ఔటర్ రింగ్ రోడ్డు. అసలు మీకు సిగ్గు సెలవులు వద్ద ఉంటే మీరు వరంగల్ జిల్లా అభివృద్ధి చేయాలని కాన్సెప్ట్ ఉంటే ఇది అల్లిబాబా 42 దుకాణం ప్రెస్ మీట్లు పెడుతున్నారే, మమ్మల్ని విమర్శించుకుంటా ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోండి. మీరు చేసిన ఏంటి, మేము చేసిన ఏంటి అనేది నడి రోడ్డు మీద చర్చే. మీరు 42 మంది రాండి, నేను ఒక్కరినే వస్తా. మీరు సమాధానం చెప్తే నేను 3 నెలలకు రాసి వెళ్ళిపోతాను. మీకు దొరికే సమాధానాలు. ఎందుకంటే మీకు చెయ్యలే. వరంగల్ జిల్లాని ఓటు బ్యాంక్ వాడుకున్నారు తప్ప కనీసం ఒక్క నేషనల్ హైవే పట్టుకురాగలిగినరా? రాష్ట్రం కేంద్రం కలిసిన బీజేపీ కదా. ఎయిర్పోర్ట్ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించింది తెలియదే. కనీసం క్లియరెన్స్ సర్టిఫికేట్ తెలియదే, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తెలియదే. ఇవన్నీ మేము పట్టుకొచ్చినాం కదా. మా సెంట్రల్ గవర్నమెంట్ లేకున్నా స్టేట్ లో ఉన్నా మేము ఇవన్నీ తీసుకొచ్చినాం. ఇవన్నీ మేము తీసుకొస్తే రెడ్ బుక్ అంటాడు, పింక్ బుక్ అంటాడు, ఇల్లు పెట్టమంటాడు, మాజీ ఎమ్మెల్యే ఒకడు మాట్లాడతాడు. రాజేందర్ రెడ్డి నీకు రేపు ఎవ్వరు రాడు, నువ్వు బాగా మాట్లాడుతున్నావు, రేపు నీ కష్టాలు ఉన్నప్పుడు నీకు ఎవ్వరు రారు. అరే ఎదవా, రాజేందర్ రెడ్డి వాళ్ళు నమ్ముకొని పోలే. ముందరికి మీరు అన్ని కేసులు పెట్టి అన్ని ఇబ్బందులు పెట్టిన రోజే వెనుక పోలే. ఇవాళ అన్ని తీళ్ళ గవర్నమెంట్ అన్ని తీళ్ళ మేమున్నాం. మేము అభివృద్ధి మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. మమ్మల్ని గెలకకండి, మా జోలికి రాకండి. మీరు గతంలో చేసిన దాడిలో నేను ఇంకా మర్చిపోలే. మా కళ్ళలో తిరుగుతున్న ఇంకా తోట పవన్ కానివ్వండి, వివిధ ఎంతో మందిని, సతీష్ని కానివ్వండి, తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో వేసి ఎన్ని రకాల చిత్రహింసలు పెట్టి కేసులు పెట్టి మీకు మర్చిపోలే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తొందరపడద్దు రాజేందర్, చట్టం ఉన్నదని మనం ఊపిస్తున్నారు కాబట్టి ఆయనతో ఉట్టుకబట్టినాం. లేదంటే మీరు ఇక్కడెక్కడ ఉండేటోళ్ళు ఈ సిటీలో జిల్లాలో ఉండేవాళ్ళు మేము తలుచుకుంటే మాకు ఆలోచన క్రిమినల్ మీతిగా మాకు ఆలోచన ఉంటే ఇవాళ మేము ఎప్పుడో పనిచేసే వాళ్ళం. మేము అట్లాంటి వాటిలో పోలే. మీరు 10 ఏళ్లలో చేయలేనిది 15 నెలల్లో 4 గంటలు ఎక్కువ చేసినాం. మీరేం చేసింది? మీరు చెప్పుకోవడానికి ఏముండదు కదా, ఏది లేదు. నేను వినయ్ భాస్కర్ నేను ఇది చేసినా ఇది చెప్పుకోవడానికి హన్మకొండ వరంగల్ జిల్లా మన జిల్లాలో చెప్పండి. మధ్యకాల అమ్మవారు ఎలక్షన్ మేనిఫెస్టోలో ఉన్నదా? సన్న బియ్యం ఇస్తే మెత్తగైతే అన్నట్టు ఒకటి ఇదంటాడు, ఒకటి నూగల్నాయి అంటాడు. సిగ్గు శరం ఉండాలి. పేదల గురించి ఏదో ఆలోచించిందా? ఆడవాళ్లకు మహిళలకు బస్ ఇచ్చినామంటే ఏకంగా పట్టుకుని ఆటో వాళ్ళని తెచ్చబడతాం. మేము ఆటో వాళ్ళకి చేద్దామనంటే ఇంకో ఇది తెచ్చబడతాం. మీరు చేసింది అసలు నిజంగా చెప్పాలంటే బీజేపీ కన్నా అతి భయంకరమైన పార్టీ ఏదైనా ఉన్నదంటే టీఆర్ఎస్. అది టీఆర్ఎస్ బీఆర్ఎస్? అసలు ఒకటి అడుగుతా, 25 ఏళ్ళు దేని కంప్లీట్ అయిందో జవాబు చెప్పగలుగుతారా? టీఆర్ఎస్ కా బీఆర్ఎస్ కా? పొద్దుగా లేస్తే అబద్దాలతో బతకడం. రేవంత్ రెడ్డి గారు అయిపోయింది. అరే పిచ్చోడ, ఈ టర్మ్ వాళ్ళు వచ్చేటర్మ్ కూడా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉంటాడు. ఏం చేయాలి చెప్తాను. మీకెందుకు తెలిసే మా పార్టీలు ఎవరున్నారు ఏందనేది? మీ దాంట్లో మీకు సోయలేదు. కరెక్ట్ గా మేము ఇప్పటికే మా దాంట్లో పాత ఊరిని వదిలిపెడతామని చెప్పి మేము కొద్దిగా ఓకే పడతాం. కొత్త వాళ్ళని తీసుకుంటే కొత్త వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తానని మేము సరిగ్గా షట్టర్ లేపితే మీ కుటుంబంలో 4 తప్ప 5 నిలడు. మాకు తెలుసది. మా ఎంబడి ఎంతమంది తిరుగుతాను బతిరాడుకుంటే టచ్లోకి వచ్చిందో మాకు తెలుసది. దాన్ని పట్టుకొని మీకు మిగిలింది ఎవరున్నారా? ఆడప్పుడు పట్టుకొని తిరుగుతారు. 500 బ్లాక్ టికెట్ అమ్ముకుంటూ తిరిగినట్టు 500 ఇస్తారు అంటే వచ్చేటోడు లేడు. వాలంటీగా ఒకటి ఫోన్ చేస్తాడు, బస్సులు వద్దన్నాడు. మాకేమవుతున్నాడు? ఆయన మీ సభ పెట్టాలి, మేము కళ్ళతో చూడాలి. మీరు ఫెయిల్ అవుతుంది మాకు తెలుసు. ఎందుకంటే స్వచ్ఛందంగా వచ్చేటోళ్ళు లేరు.
500 పెడతాం, బిర్యానీ ప్యాకెట్ ఇస్తాం, వాటర్ బాటిల్ ఇస్తాం, బస్సులు పెడతాం, భద్రాడుకుంటూ తిరిగి ఈ అపవాదాలు వేయటం ఏమని వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అడ్డుకుంటారు. మాకేం అవసరం ఆయన మిమ్మల్ని అడ్డుకోవడానికి సచిన పవన్ సంపాల్సిన అవసరం లేనే లేదు. మీ పార్టీ ఎందుకు డేంజర్ అంటే కులాలను నిర్వహిస్తుంది. ఫస్ట్ బీసీలమంటారు, లేకపోతే పెట్టమంటారు, మనం కులాలతో నిర్వహించుకుంటూ బతకటమే మీ పని. ఒకడు కులాలంటాడు, ఒకడు మతాలంటాడు, ఒకడు ప్రాంతీయ తత్వాలు. మీ బతకంతా ఇదే తప్ప నేను అడుగుతానా ఒకటి, నేను ఈ పని చేసినావు నేను గర్వంగా చెప్పుకుంటాను. నేను చెప్తాను ఇవాళ 115 నెలల నేను చేస్తే చెప్తా, 100 చెప్తా. మీరేం చేసిందో చెప్పండి, నడి చోరస్తాలో కూర్చుందాం. చెప్తాను లేవు 4-5 ఉన్నాయి. నేను లేవనా మేము భూ కబ్జాలు పెట్టినాం, మేము వారిని ముంచినాం, వీరిని తన్నినాం. ఇవాళ నిజంగా చెప్తానా, నేను నిజంగా చెప్తాను. ఇవాళ ఎంత బాధ అనిపిస్తానంటే వీళ్ళు చేసిన విధ్వంసం అంతా ఇంత కాదు. ఒక 10 ఏళ్ళు గ్యాప్ తగ్గిపోయింది యువతలల్లా. ఈ గంజాయి వాటికి వీటికి అలవాటు చేసి డ్రగ్స్ కు బెల్ట్ షాప్లకు ఇవన్నీ చేసి మేము కంట్రోల్ చేయలేక వస్తున్నాం. ఇవాళ వీళ్ళు చేసిన పాపాలని మేము కడగలేక వస్తున్నాం. ఇవాళ అరే ఎక్కడన్నా ఇవాళ మనకు వరంగల్ జిల్లా ఏమి యాదికి లేదు, నీతి తాగి మర్చిపోతాం అనుకుంటున్నారా? వీడికి వచ్చి 3 రోజులు వండుకొని బస్ చేసుకొని గిరా గిరా స్లమ్ములు తింటివి, అటు తింటివి, డల్లాస్ అంటివి, మీడియా సోదరులకు ఇల్లాంటివి, ఇంకేమో చేస్తా అంటే ఆఖరి 9 నిల్చొని మునిగిన వాళ్లకు 10,000 ఇస్తాను కేటీఆర్ చెప్పిపోలే. ఒక ఎలక్షన్ కార్పొరేషన్ ఎలక్షన్స్ అయిపోయాక నీ మొక్కలు చూపించావా 10,000 గురించి? మేము అడగాలనుకుంటూ పోతే 1,2,00,000 ఇవాళ కాజీపేట రైల్వే జంక్షన్ దానిని ఎంత అన్యాయమే కదా. అసలు మీకు కేంద్రంలో రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నప్పుడే చేయలేని దద్దమ్మలు మీరు ఇలా కలిసినప్పుడే చేయలేని వాళ్ళు రేపు ఏం చేస్తారని నమ్మకం ఉంటుంది. మేము మీ మాటలు ఏం పెట్టుకొని నమ్ముతారు? మీరు చెప్పిన మాటలు మర్చిపోయాయి అనుకుంటున్నారా? ప్రతి మాట గుర్తు పెట్టుకున్నారు జిల్లా ప్రజలు. ఇవాళ జిల్లా ప్రజలకు గుర్తు చేయడానికే ఇవాళ నిజంగా వరంగల్ జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. మనం నిజంగా వరంగల్ జిల్లాలో పుట్టి వరంగల్ జిల్లా కలిగి రేషం ఉంటే ఇవాళ వీళ్ళు పెట్టే సభని బహిష్కరించండి. ఈ సభని బహిష్కరించండి. వీళ్ళు చేసిన వరంగల్ జిల్లా విధ్వంసానికి నిరసనగా బహిష్కరించండి. నేను ఇప్పటివరకు చెప్పలే బహిష్కరించండి ఇంతకుముందు వరకు కూడా. కానీ రెడ్ బుక్కులట, పింక్ బుక్కులట, బొంగుల బుక్ నీ బుక్కే నేను తయారు చేస్తే 24 గంటలు తయారు చేస్తే బిడ్డ జైలు సరిపో మీరు చేసిన పాపాల గొప్ప పెట్టడానికి. ఎంతసేపు బెదిరించుక బతకటం, దోపు బెదిరించి బతకటం, కుక్కలా కాపలా ఉంటా నాకు ఏ వద్దు అని చెప్పి నీ కుటుంబం అందరికీ పదవులు ఇచ్చింది నువ్వు కాదా? ఎన్ని దాడులు, ఎన్ని విధ్వంసాలు, ఎన్ని కబ్జాలు, ఎన్ని గుండాయిజాలు. నేను వినయ్ భాస్కర్ అడుగుతాను ఇవాళ ఒకటి ఇక్కడ లోకల్గా కాజీపేట ప్రెస్ మీట్. నువ్వు కాజీపేట చేసుకుంది ఏదో చెప్పు. 10 ఏళ్ళ 15 ఏళ్ళు నేను చేసిన ఏదో చెప్తా. ఓ లంపెన్ గ్యాంగ్ పెట్టు, 4 ఉన్నారు, అది దేనికి గెలిచినోడు కాదు. ఆ 4 పెట్టి ప్రెస్ మీట్ పెట్టి నేను అడిగిన సబ్జెక్టు మాటలు చెప్పు, నువ్వు జవాబు చెప్పు. ఏదో 2 నిమిషాలు వరినా నేను కూడా అయిపోయింది, తిన్నామా పన్నామా పోయినామా గతం అయిపోయిన దుకాణం కాదు. నేను అడిగిన దానికి జవాబు చెప్పు. నేను బస్ స్టాండ్ పట్టుకొస్తాను, తీసుకొచ్చిన జీవోలు ఇచ్చిన నేను చెప్తాను. కాజీపేట 15 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసిన బ్రిడ్జ్ కు వర్క్ అవుతుంది, జీవో చూపిస్తా. నేను ఏది ఉంటానే నోటి మాటలు చెప్తాను, జీవోలు చెప్తున్నా. కాజీపేట ప్రెస్ క్లబ్ కు జీవోలు ఇచ్చిన, కాజీపేటలో ఉన్న అమాలి సంఘాలు, ఎలక్ట్రిక్ సంఘాలు, అన్ని సంఘాలకు జీవోలు ఇచ్చిన. మేడే రోజు నేను ఇస్తున్నా. వాళ్ళకు కూడా ఆర్డర్ కాపీ, వాళ్ళ జాగా ప్రెస్ కట్టియడానికి నేను తెచ్చిన కాజీపేటలో జీవోతో చెప్తా. జీవో కూడా కాదు, మేడే రోజు వాళ్ళకి ఇచ్చే రోజు రిలీజ్ చేద్దామని అనుకున్నా. ఇవి నేను చెప్తా. నువ్వేం చేసావో చెప్పిగా. వచ్చి ఇక్కడ కూర్చొని 100 బెడ్ల ఆసుపత్రి అంటివి, ఇంకేదో అంటివి ఏమి చేయలేదు, చేసింది ఏం లేదు. కానీ దయచేసి వరంగల్ జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేస్తానా, కాజీపేట వస్తారు మీ ద్వారా అభివృద్ధి నాకెయ్యి ఓటు. రేపు ఇప్పుడు ఎలక్షన్ లేవు, రేపు వచ్చినప్పుడైనా దయచేసి అభివృద్ధిని చూడండి. ఎవరైతే పని చేస్తారో ఏ పార్టీ అయినా పర్లేదు పని చేసిన వాడిని ఓటేసి వరంగల్ జిల్లా పౌరుషాన్ని, వరంగల్ జిల్లా యొక్క
కర్తవ్యాన్ని గుర్తు చేసుకొని ఓటేయండి ఎప్పుడైనా కానివ్వండి. ఈ దొంగ అలీబాబా 42 ముఠాలను వీళ్ళ నమ్మకాన్ని దయచేసి నిజంగా కూడా చెప్తాను. ఎప్పటివరకు సభని వాళ్ళు ఏదో వాళ్ళు ఎట్లా ఫెయిల్ అయితే నేను అనటానికి చప్పుడే కూర్చున్నా కానీ ఈ పింక్ బుక్, రెడ్ బుక్, బొంగుల బుక్ అంటున్నారు కదా, ఆ బుక్కులు అనేటప్పుడు నాకు బాధ అనిపించి చేసిన వాళ్ళ మీద విమర్శలు చేస్తారా? ఆ మల్లారెడ్డి పిచ్చుకోవాలంటే ఎప్పుడేం మాట్లాడు ఆయనకే తెలియదు. వాస్తవం వేస్తాం, తీస్తాం, కాయలు అమ్మినాం, పూలు అమ్మినాం, పేపర్ లీకేజీలు అమ్మినాం కాలేదా? ఇదే అనుకుంటాం. ఆయన మాట్లాడితే కూడా ఆఖరికి మన కర్మ కాకపోతే ఏంటిది? రెడ్ బుక్ చూస్తాడ. ఆ రెడ్ బుక్ నేను రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. గవర్నమెంట్ లో ఉన్న మా ముఖ్యమంత్రి గారు 2 చేతులు జోడించి ఇప్పటికైనా అన్నా ఈ దొంగలని బయట తిరగనీయకండి, మనకు పాపం తాకుతుంది. వీళ్ళని తిరగనియొద్ది దొంగల్ని. వీళ్ళు చేసిన పాపాలు అంతా ఇంత కాదన్నా. చట్టంతో చెయ్యాలి. కానీ వీళ్ళు చేసిన పాపాలు దొంగ అంటున్నారు కాబట్టి ఇప్పటికైనా ఆలోచించండి అన్న. మీరు ఒక మంచి మనసుతోటి పోనీ దీన్ని ఏదో చూద్దాం, చట్టం తన పని చేసుకోకపోతే ఓపికతో పోతుంటే వాళ్ళు చేసిన పాపాలకు హద్దు అదుపు లేకుండా దొంగ అంటే మాకు కూడా బాధ అనిపిస్తున్నదన్న. థ్యాంక్ యూ.